రాష్ట్ర దేశ విదేశీ రాజకీయాలు రాజకీయ నేతలు పాలకులు విపక్షాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన రీతిలో కామెంట్ చేశారు. వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడిస్తే ఆ పార్టీ అధినేత జగన్ ప్రతిపక్ష హోదా అడగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జగన్ చేష్టలు చాక్లెట్ల కోసం చిన్నపిల్లలు కొట్టుకున్న మాదిరిగా ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని జగన్ ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన వ్యక్తులు చట్టబద్ధ సభలకు వెళ్లాలని లేదంటే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం ప్రధాని మోదీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్కు మోదీ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ట్రంప్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారు కదా, సారాయిని అమ్మినారు కదా, ఇసుకని అమ్మినారు కదా, వాడి జోలికి పోకుండా ఏదో ఆ పోసాన్ని నోటు వాగుడు అలాంటి వాడు పాపం ఇట్లా నోటు వాగుడు వాళ్ళ పైన కేసులు తప్పితే అసలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసే వాళ్ళ జోలికి ఊరికి పోలేదు. పెద్ద రాజధాని చెప్పాడు, నాది బీక్కోండి అన్నాడు. నా మీద కేసు పెట్టారు, నాది బీక్కోండి ఏం చేస్తారన్నాడు. నిజం కదా. అంటే దాన్ని బట్టి అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ జోలికి పోవడం లేదు, కేవలం నోటి మాటలు మాట్లాడిన వాళ్ళ పైన పోతుంది.